హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం 6 ముక్కల లంగా, క్రాస్ లంగా అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ఆది లంగా అండి. ఈ ఆది లంగాతో మనం ఈ 6 ముక్కల లంగా ఎలా కుట్టాలనేది నేర్చుకుందాం. కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది 2 మీటర్ల క్లాత్ అండి. 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. ఇటు క్లోజు, ఇటు ఓపెన్. చూసారు కదా, సగానికి ఫోల్డ్ చేశానండి నేను. 2 మీటర్ల క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను. చూడండి, మీకు అర్థం అవడం కోసం ఇటువైపు తిప్పాను. ఫోల్డింగ్ అటు ఉంది, ఓపెన్ ఇటు ఉంది. డబల్ ఫోల్డ్ చేసి ఉందండి ఇది. ఇప్పుడు ఈ పైన మనం నాడా పెట్టుకోవడానికి ఈ వెడల్పు ఎంత కావాలో చూసుకుందాం. 2 ఇంచులు ఉందండి, అంటే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. 2 ఇంచులు అంటే కుట్టిన తర్వాత 2 ఇంచులు వస్తుంది కాబట్టి మనం 2.5 ఇంచులు పెట్టాలి. చూసారుగా, ఇలా 2.5. మనం ఓపెన్ చేసేసి 5 ఇంచులు పెట్టేద్దాం. మనకి మడతేస్తే 2 ఇంచులు రావాలండి. మనం కుట్లలోకి ఒక 1/2 ఇంచు పోయినా మొత్తం 2 ఇంచులకి రెడీ అవుతుంది కాబట్టి ఇలా 5 ఇంచులు పెడుతున్నానండి. ఇది ఫోల్డ్ చేస్తే మనకి 2 ఇంచులకి రెడీ అవుతుంది కుట్టిన తర్వాత. ఇది మనం బొందు అంటాం కదా, నాడ, అది పెట్టుకోవడానికి మడత కోసం అండి. ఇది పైన ఇది ఇలా 5 ఇంచులు కట్ చేసేయండి. ఎవరికైనా 5 ఇంచులు సరిపోతుందండి. ఇదిగోండి, చూసారు కదా, కొత్త వారి కోసం వివరంగా చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది ఇలా ఉంది కదా, ఇది 2 పార్ట్ కింద వచ్చి 2 పార్ట్స్ వచ్చింది కదా, ఇలా ఇలా క్లోజ్ చేసి కొడతాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. చిన్న గోరు మడత వేసి తర్వాత ఇలా వేస్తాం. అర్థమైంది కదండి. ఇది వచ్చేసి పైన బెల్ట్ కోసం తీసుకున్నాం మనం. మనకి ఇది ఇంత పొడుగు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎంత పొడుగు కావాలన్నది చూద్దాం. ఆది లంగా పెట్టుకుని ఇలా కొలవండి. చూడండి, నేను ఈ చివరి నుంచి కొలుస్తున్నాను. కూర ఉందని, ఇటు కూర ఉంది కాబట్టి ఇటు నుంచి ఇదిగోండి ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. మనం జాయింట్ చేస్తాం కదా, బెల్ట్ 2 పార్ట్స్ వచ్చినాయి కదా, జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. చూసారా, ఇలా అన్నమాట. అది మనం తర్వాత కట్ చేసుకుందామండి అంతవరకు. ఇప్పుడు ఈ మడత ఉంది కదా, దీన్ని ఇంకొక మడత వేయండి. ఇప్పుడు 4 మడతలు వచ్చింది. చూసారుగా, 2 మీటర్ల లంగాలోంచి మనం బొందుకి మడత తీసేయగా, బెల్ట్ తీసేయగా మిగిలిన దాన్ని ఇలా 4 మడతలు వేసాం. అటు ఓపెను క్లోజ్ వచ్చింది, ఇటు మొత్తం క్లోజ్ వచ్చింది. చూడండి, ఒకవైపు ఫుల్గా క్లోజ్ ఉంది, ఒకవైపు ఒక క్లోజ్ మడుతుంది, 2 ఓపెన్ లేయర్స్ ఉన్నాయి. కొత్త వారి కోసం నేను ఎంత వివరంగా చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆది లంగా తీసుకుని ఈ బెల్ట్ వదిలేయండి. పైన బెల్ట్ వదిలేసి కిందకి కొలవండి. బెల్ట్ కింద నుంచి కొలవండి. ఆల్రెడీ మనం బెల్ట్ కట్ చేసాం కదా, ఇక్కడ ఖర్చు కోసం కొంచెం పైనే పెట్టి కొలవండి. కింద వరకు కూడా కొలవండి. ఇలా మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని చూడండి, ఇక్కడ నేను 33 వేసాను కదా, నాకు లంగా పొడవు వచ్చేసి 33 ఇంచులు వచ్చిందండి. ఇంకా ఎక్స్ట్రా కింద మడత వేయాలి కదా, 1.5 ఇంచులు. 33 ప్లస్ 1.5 అంటే లంగా కింద భాగాన మడత వేయడం కోసం 33 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇంకా 1.5 ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోండి. నాకు ఇంకా మార్కింగ్కి ఇంకా క్లాత్ ఏమీ లేదండి, కరెక్ట్గా సరిపోతుంది. 33 1.5 కలిపితే 34.5. అదిగోండి, కరెక్ట్గా 34.5 ఉందండి, మనకి సరిపోతుంది. నాకు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏమీ లేదు. వాళ్ళు ఒకవేళ పొడవు పెంచమని అడిగినా కూడా మన దగ్గర క్లాత్ కూడా లేదండి, ఇంతే ఉంది. నేను అంతటికే ఉంచేస్తున్నాను. చూసారుగా, 33 ఇంచులు పొడవు, 1.5 ఇంచులు కింద మడత. కింద మడత ఎవరైనా సరే క్లాత్ ఎక్కువ ఉంటే 2 ఇంచులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లూజ్ మొత్తం కొలుచుకుందాం. బొందు పెట్టుకుంటాం కదా, బెల్ట్ని సింగిల్గా పట్టుకుని కొలవండి. టేపుతో ఇలా టైట్గా పట్టుకుని ఇలా కొలిచి చూసుకోండి. నడుము లూజ్ తెలుస్తుంది మనకి. నడుము లూజ్ ఎంత ఉందో ఇలా 1కి 2 సార్లు కొత్తగా కుట్టేవారు చక్కగా ఇలాగా టైట్గా పట్టుకొని చివరి వరకు, ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఇలా కొలిచి చూసుకోండి. చూసారు కదా, ఇది బాగా ఎక్కువ అండి, 55 ఇంచులు వచ్చింది, 55.5. మీకు అర్థమైంది కదా. దీన్ని 8 భాగాలు చేయాలి. మీరైనా సరే మీ నడుము లూజు ఎంత ఉందో లంగాది, దాన్ని 8 భాగాలు చేయండి. అంటే టేప్ని ఇలా 4 భాగాలు చేసాక మళ్ళీ ఇంకొక భాగం ఇలా చేస్తే మనకి 8 భాగాలు వస్తుంది. మనకి 8 మడతలుగా టేప్ వచ్చేస్తే సరిపోతుందండి. అలా నాకు ఇదిగోండి 7 ఇంచులు
7 ఇంచులు పెట్టాం కదా, మనం ఆ చివర కూడా 7 ఇంచులు పెట్టాలి. ఈ చివర ఇటు 7 ఇంచులు పెట్టాం కదా, కింద వైపున నా వైపు నుంచి 7 ఇంచులు పెట్టాలండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టే, నాకు నడుము లూజు బాగా ఎక్కువండి ఇక్కడ ఆది లంగాకి, అందుకని నేను 1/2 ఇంచే ఖర్చు కోసం పెట్టాను. మీరైతే మీరు 8వ భాగం చేశాక వచ్చిన దానికి పెట్టుకుని 6 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. నడుము లూజ్ ఇంతగా ఎవరికి ఉండదు కదండి, ఇది 55.5 ఉంది కాబట్టి నేను ఖర్చు కోసం ఇంక పెద్ద క్లాత్ లేక అలా పెట్టాను. 7.5 పెట్టాను కదండి, ఇటు సైడ్ 7.5, అలాగే కింద వైపున అటు సైడ్ 7.5, అలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఇలా కట్ చేసేయండి. చూసారా, ఈ మధ్యలో ఇది డబల్ వస్తుందండి, క్లోజ్ అయిన క్లాత్ 2 వస్తాయి. ఇదిగోండి ఇలా క్లోజ్గా ఉన్నది మడత 2 పీసులు వస్తాయండి. చూడండి 2 పీసులు, ఇటువైపు 4 పీసులు వస్తాయి చిన్నవి, పెద్దవి 2, చిన్నవి 4. ఈ చిన్నవి 4 కూడా ఒకటి క్లోజ్గా ఉంటుంది. ఇదిగో ఈ 2 ఓపెన్గా ఉన్నాయి కదా, ఇది క్లోజ్గా ఉంటుంది. ఓపెన్ చేసుకుందాం, అంటే ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. చిన్నవి 4 పీసులు అండి, 2 పీసులు ఓపెన్గానే ఉంటాయి, ఇంకొక 2 ఇలా క్లోజ్ అయి ఉంటే ఓపెన్ చేసుకున్నాను. చూసారా, ఇవి 4 పీసులు, ఈ మధ్యలోవి 2 పీసులు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఇక్కడ ఒకసారి చూపిస్తానండి, అంటే మిషన్ మీద మీకు సరిగా అర్థమవుతుందో లేదోనని ఒకసారి ఇక్కడ కూడా చెప్పేస్తాను. దీనికి అటు ఇటు క్రాసే ఉంటుంది చూసారా మధ్యలో క్లాత్కి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ చిన్న ముక్కలు యాడ్ చేద్దాం. ఈ చిన్న ముక్కలకి ఒక సైడ్ క్రాసు, ఒక సైడ్ స్ట్రైట్ ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నదాన్ని పట్టుకొచ్చి అతకాలండి. ఇక్కడ ఈ పక్కన పెట్టాను కదా, ఇదిగో చూసారా, ఇటు క్రాసు ఇటు స్ట్రైట్గా ఉన్నదాన్నే అతకాలి. ఇదిగోండి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసి కలిపి కుట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా, ఈ విధంగా ఒక పార్ట్ని రెడీ చేసుకోవాలండి. మిషన్ మీద మీకు అర్థం అవ్వదేమోనని ఇక్కడ చూపించాను. అలాగే సెకండ్ పార్ట్, ఇదిగోండి మధ్యలో పెద్ద పీస్ వేసుకుని అటు ఇటు చిన్న పీసులు, ఇవి కూడా అంతే. ఒకవైపు క్రాస్ ఉంటుంది చిన్న పీస్కి, ఒకవైపు స్ట్రైట్ ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఉన్నదాన్ని జాయిన్ చేయాలి. ఇదిగోండి, ఇది స్ట్రైట్గా ఉన్నది, ఇలా జాయిన్ చేయాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంతేనండి, ఈ 2 పీసులని కూడా అలా జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఈ క్లాత్ని ఆ క్లాత్ని కూడా కలిపి కుట్టుకోవాలి. మీకు ఎలా కుట్టాలనేది వివరంగా స్టిచ్చింగ్లో చూపిస్తాను. మీకు మిషన్ మీద అర్థం కాదేమోనని ఇలా పెట్టి చూపించానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి బెల్ట్. ఇంతకుముందు మనం లంగాతో నడుము దగ్గర ఎంత కావాలో కొలుచుకున్నాం కదా, ఇక్కడికి మార్కింగ్ చేశాను చూడండి. ఎక్స్ట్రా 6 ఇంచు పెట్టానండి. ఈ 1/2 ఇంచు ఎందుకు పెట్టానంటే జాయిన్ చేసి కలుపుతాం కదా బెల్ట్కి, అతుకు అనేది కంపల్సరీ వస్తుంది. చూసారా, ఇక్కడికి ఉంది, నేను ఎక్స్ట్రా 1/2 ఇంచు పెట్టాను. ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. చూసారా, కట్ చేయకుండానే మీకు కొలిచి చూపించాను. ఇప్పుడు ఇంతవరకు కట్ చేసుకుందాం. ఇది నడుం బెల్ట్ అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. మనం మిషన్ మీద స్టిచ్చింగ్ అనేది చూద్దాం. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లంగా కూడా ఒకసారి ఇలా కొలిచి చూపిస్తున్నాను చూడండి, పైనుంచి కిందకి. ఇదిగోండి, ఈ 1.5 మనకి మడత కోసం పెట్టుకున్నాం కదా, అది నేను బెల్ట్ కాకుండా కొలిచి చూపించానండి. ఇప్పుడు ఈ విధంగా ఈ పార్ట్స్ అన్నీ కలిపి కుట్టుకోవాలి. స్టిచ్చింగ్లో చూద్దాం. ముందుగా ఈ క్లాత్ని తీసుకొని ఫస్ట్ మధ్యలో ఉన్న క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు అటు సైడు ఇటు సైడు చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా, చిన్న పీసులు, అవి యాడ్ చేయాలి. ఈ చిన్న పీసులకి నేను చెప్పాను కదా, ఒకవైపు క్రాసు ఒకవైపు స్ట్రైట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ ఉన్న భాగాన్ని మనం ఇలా అటాచ్ చేసి కుట్టాలి. క్రాస్ ఉన్న భాగాన్ని అటాచ్ చేయకూడదండి. ఆల్రెడీ మిడిల్లో ఉన్న పెద్ద క్లాత్ అటు ఇటు కూడా క్రాసే ఉంటుంది. ఈ చిన్న పీసులు మాత్రమే ఒక పక్క క్రాసు ఒక పక్క స్ట్రైట్ ఉంటాయి. సో ఈ 2 క్రాసు ఒకే వైపుకి వస్తే లంగా అనేది కిందకి సాగినట్టు వచ్చేస్తుందండి. అందుకోసం స్ట్రైట్గా ఉన్న చిన్న పీస్ని జాయిన్ చేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా ఒక చిన్న పీస్ యాడ్ చేసాం కదా, ఇటు పక్క కూడా ఇంకొక పీస్ ఉంది కదా, దానికి ఉన్న స్ట్రైట్ భాగాన్ని తీసుకుని స్ట్రైట్గా ఉన్న వైపే తీసుకుని ఈ
పెద్ద పీస్కి జాయిన్ చేయండి. ఇలా కలిపి పట్టుకొని జాయిన్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకుని కుట్టుకోవాలండి. కానీ నేను 1/2 ఇంచే పెడుతున్నాను, ఎందుకంటే ఇది నడుము లూజు బాగా ఎక్కువ ఉందండి. 55.5 అంటే చాలా ఎక్కువ నడుము లూజు. ఇంతగా అందరికీ ఇంత అలా ఉండదు కదా. సో మీరు 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి మార్కింగ్. అలాగే 1/2 ఇంచ్ ఖర్చుతోటే కుట్టండి. నేను 1/2 ఇంచ్ ఖర్చే పెట్టి 1/2 ఇంచుతోటే కుడుతున్నానండి. అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే నేను ఇదంతా కూడా ఓవర్లాక్ చేసేస్తాను. ప్రతి క్లాత్ జాయిన్ చేసిన ఖర్చు, అన్ని ఖర్చులు కూడా ఓవర్లాక్ అనేది చేస్తానండి లాస్ట్లో నేను. సో ఇప్పుడు ఒక పార్ట్ కుట్టేసాం కదా, ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ తీసుకోండి. దీన్ని కూడా సేమ్ అలానే అటు సైడు ఇటు సైడు చిన్న పీసులు యాడ్ చేయండి. అది కూడా స్ట్రైట్గా ఉన్న పీస్ని యాడ్ చేయండి. ఈ విధంగా మా ఏరియాలో అయితే నేను దీనికి ఒక 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానండి. ఓవర్లాక్ చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తాను. మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను తీసుకునే 80 రూపీస్ మీకు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి యూజ్ఫుల్ అయ్యే విధంగా మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి. ఇటువైపు కూడా ఈ సెకండ్ పీస్ని జాయిన్ చేసేయండి. ఒకవైపు క్రాసు, ఒకవైపు స్ట్రైట్ ఉంటుంది కదా, స్ట్రైట్ భాగాన్నే జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేయండి. ఇప్పుడు మనం ఇలాంటి లంగాలు కస్టమర్స్ తీసుకొచ్చి కుట్ల మీద మరొక డబల్ కుట్లు వేయమని తీసుకొస్తారండి కొత్త లంగాలని. కానీ ఇదే పని పడుతుంది మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ మొదలు పెట్టాను కదా నేను, ఏదైతే టైం పట్టిందో స్టిచ్చింగ్లో అంతే టైం పడుతుందండి. కానీ ఈ 80 రూపీస్ కూడా ఇవ్వరు వాళ్ళు మాకు, అంతే టైం పట్టుద్ది. ప్రతి పీసు జాయింట్ చేసినట్టే మళ్ళీ అదే కుట్టు మీద కుట్టుకుంటూ రావాలంటే 6 ముక్కలు జాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కుట్టుకుంటూ రావాలి. నాడా పెట్టుకునే బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కూడా ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెస్ టైం పడుతుందండి. కానీ వాళ్ళకి అర్థం కాదు. దీనికి దానికి ఒకటే రేట్ అంటే వాళ్ళు ఇవ్వరండి. చూసారా, ఇప్పుడు 2 క్లాతులు ఇలా పట్టుకొని ఇలా సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. 2 పీసులు రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా సైడ్ జాయిన్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వచ్చేసేయాలి. చాలా ఈజీ అండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఇలా కలిపి కుట్టేసుకోవాలి. మనం డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల కుట్లు అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని కుట్టుకుంటూ రండి. మన ఛానల్లో స్కూల్ యూనిఫామ్స్, యూనిఫామ్ ప్యాంట్స్, యూనిఫామ్ కోట్స్ అన్నీ కూడా కొత్త వారికి అర్థమయ్యే విధంగా నేను వీడియో అప్లోడ్ చేశానండి. మన ఛానల్ చెక్ చేసి నేర్చుకోండి. నేను అటు సైడు ఇటు సైడు కూడా పైన అంటే నడుము దగ్గర 4 ఇంచుల కిందకి ఇలా ఫోల్డింగ్ చేసి కుడుతున్నానండి. ఇది వచ్చేసి బొందు పెట్టుకుని మనం ముడి వేసుకునే చోట సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఒక 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ మన ఇష్టం అండి. నేను ఒక 4 ఇంచెస్ వరకు ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చిన్నగా మడత వేసి కుడుతున్నాను. సరిపోతుందండి, 4.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది కదా, ఇవి 2 పీసులు వచ్చాయి కదా బెల్ట్, ఖచ్చితంగా బెల్ట్కి జాయింట్ అనేది పడుతుందండి. ఎవరికైనా బెల్ట్ని మనం కలిపి జాయిన్ చేసుకుందాం. ఇలా కలిపి కుట్టుకున్నాక ఇప్పుడు లంగాని ఇలా డబల్ని ఇలా వేసుకుని, ఇప్పుడు కుట్టిన లంగాని ఇలా వేసుకుని ఈ బెల్ట్ని ఇలా పట్టుకుని చెక్ చేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి. నేను బెల్ట్కి మడత వేయలేదండి. చివర నేను కూర ఉన్న భాగాన్ని తీసుకున్నాను కదా, నేను ఈ ఖర్చు లేకుండా ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. నేను చివర కూరాలు వచ్చే విధంగా బెల్ట్ తీసుకున్నాను కాబట్టి చివర ఏం ఫోల్డింగ్ చేసి కుట్టలేదండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు బెల్ట్ని ఈ విధంగా లోపల వైపున జాయిన్ చేయండి. స్టార్టింగ్లో ఇలా పట్టుకుని ఈ లంగా క్లాత్ లోపల వైపున జాయిన్ చేయాలండి. ఇలా అతుక్కుంటూ వచ్చి పై వైపున తిప్పి కుట్టాలన్నమాట. లెహంగాకైనా సరే మిడ్డీస్కైనా ఇంతేనండి.
లంగాకైనా సరే ఇంతే లోపల వైపున బెల్ట్ని జాయిన్ చేసుకుని పై వైపుకి మడిచి కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలామంది లేడీస్ మిషన్ వచ్చి బ్లౌజులు సరిగా రాక ఇలాంటి చిన్న చిన్న లంగాలు అయితే కుట్టుకోవచ్చండి. అలాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లా కూడా చేసుకోవచ్చు. హోల్సేల్ షాపుల నుండి క్లాతులు తెచ్చుకుని, అది ఫ్రీ సైజ్ అండి. లంగా వచ్చేసి 2 మీటర్స్ ఖచ్చితంగా పడుతుంది. ఒక 20 మీటర్లు తెచ్చుకున్నారనుకోండి 10 లంగాలు ఈజీగా కటింగ్ చేసి కుట్టేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. పీస్కొచ్చి ఇంతని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇంట్లో ఉంటూనే బ్లౌజులు అవి సరిగా రాకపోయినా కూడా లంగాలు నైటీలు కూడా చాలా బాగా కుట్టి సంపాదించుకోవచ్చండి. ఇంట్లో ఉండే మహిళలకి ఇలాంటివన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్కి వెళ్ళి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఇన్ని మీటర్లు అని చెప్పేసి ఇస్తారండి. అన్ని మీటర్లకి అంటే లంగాకు వచ్చి 2 మీటర్లు కదా, ఒక 20 మీటర్లకి 10 లంగాల చొప్పున అలా మనం ఎన్ని తెచ్చుకుంటే అన్నీ మనం కుట్టేసి ఇవ్వచ్చు అన్నమాట. చూసారు కదా, దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ ఖర్చు పైనకు ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు. ఇలా కుట్టేసుకోవడమేనండి. మనం ఇలా లంగాలు కుట్టుకోవాలనుకుంటే, బిజినెస్ చేయాలనుకుంటే కనుక మనకి ఫ్రీ సైజ్ అని ఉంటుందండి. ఒక లంగా ఇస్తారు, దాన్ని బట్టి అన్నీ అదే విధంగా మనం లంగాలన్నీ స్టిచ్ చేసేయచ్చండి. ఫ్రీ సైజ్ దాదాపుగా మనం 7 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. అటు ఇటు కూడా 7 ఇంచెస్ పెడతాం కదా, పైన 7 ఇంచెస్ ఫ్రీ సైజ్ అంటే నార్మల్గా నాకు తెలిసి అటువైపు 7 ఇంచెస్ అలాగే కింద ఇటువైపు 7 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. రెడీమేడ్ లంగాలు ఇదే సైజులో ఉంటాయి. ఈ విధంగా మనం స్టిచ్ చేసి ఇవ్వచ్చండి. ట్రై చేయండి. మీకు మిషన్ ఉండి కుట్టడం వచ్చి బ్లౌజులు రావు, సరిగా కుట్టలేకపోతున్నామని ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మనం దీనికి సెకండ్ స్టిచ్ వేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు. మనం నాడా పెట్టుకునే బెల్ట్కి సెకండ్ స్టిచ్ వేసుకోండి. చివర పైకి కిందకి ఉంటుంది కదా క్రాస్ పీసులు, అలా ఉన్నవి మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దీన్ని ఇప్పుడు కూర ఉంటే నార్మల్గా మడిచి కుట్టేయండి. కూర లేకపోతే చివర చిన్నగా ఫోల్డ్ చేసి అప్పుడు మళ్ళీ డబల్ మడత వేయండి. నేను ఇప్పుడు కూర ఉంది కదా అందుకని చెప్పేసి కుట్టేస్తున్నానండి. లాంగ్ అయిపోతుందని వీడియో చూపించట్లేదు, కానీ చిన్న టిప్ చెప్తాను చూడండి. ఖర్చు ఉన్న చోట ఇలా ఫ్రిల్లా పెట్టండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇదే విధంగా కుట్టేస్తున్నాను. మనం 6 పీసులు కదండి, ఆ ఖర్చులు ఉన్న చోటల్లా మనం అలాగ చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తూ మీరు లంగాను ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రెడీ అయింది కదా, దీన్ని ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 ఇంచులు మడత పెట్టి కుట్టాం కదా ఓపెన్ కోసం, అక్కడ వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి కిందకి అంటే రఫ్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టార్ట్ చేసుకుని ఇలాగా కుట్టేసుకోండి. ఇది కూడా డబల్ కుట్టు అనేది వేసుకోండి. ప్రతి కుట్టు డబల్ కుట్టు వేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం 2 మీటర్స్ క్లాత్తో కుట్టేసుకోవచ్చండి. ఇది నడుం లూజ్ ఎక్కువగా ఉన్నవారు 2.5 మీటర్లు తీసుకుంటే బెటర్ అండి. చూసారు కదా, ఇదే డబల్ స్టిచ్ వేసేసుకోవడమే. ఫైనల్గా రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ అనేది ఉంటుంది, ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. టైలరింగ్లో ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.